శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్కందజననం పితృవంశం. బృహస్పతి చెప్పెను, శ్రద్ధగా వినుడు. ఈ సప్త పితృగణములు స్వర్గం నందు విజయవంతులలో మిక్కిలి శ్రేష్ఠులు. వారిలో 4 మూర్తిమంతులు, మిగిలిన 3 అమూర్తిమంతులు. వారి యొక్క సృష్టిని గురించి, వారి లోకాలను గురించి వివరిస్తాను. వారి దుహితలుగాను దౌహిత్రులుగాను స్మరించబడుతున్న వారిని గురించి చెబుతాను. ఓ బ్రాహ్మణులారా, సంతానకము అను పేరుగల లోకములందు అమూర్తిమంతులయ్యు భాస్వరులైన పితరులు నివసిస్తారు. ఆ పితరులు ప్రజాపతి కుమారులు. వారు ప్రజాపతి అయిన విరజుని కుమారులు. అందుకే వారు వైరాజులని విస్తృతులు. వారు ఉత్తమ బ్రాహ్మణులు. వారు యోగుల యొక్క యోగ బలాన్ని వృద్ధి చేయటం వల్ల పితరులు. వారు నిత్యం తన యోగబలం చే ఇతరుల యోగబలాన్ని శాశ్వతంగా వృద్ధి పొందిస్తారు. శ్రాద్ధం వలన వారు బలవంతులు, వృద్ధిమంతులు. వారు సోముని అనగా చంద్రుని వృద్ధిపరుస్తారు. ఈ విధంగా బలవంతుడు, వృద్ధిమంతుడు అయిన సోముడు లోకాలను వృద్ధిపరచును, బలపరచును. వీరి మానసీ కన్య మేన. ఆమె హిమపర్వతమైన హిమవంతుని పత్ని. ఆమె యందు ఉదయించిన పుత్రుడు మైనాకుడు అనబడను. ఈ పర్వతం యొక్క కుమారుడు క్రౌంచం. క్రౌంచం పర్వత శ్రేష్టం. మేన వలన పర్వతరాజుకు 3 కన్యలు కలిగిరి. వారు అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటల. వారిలో 2 ఆశ్రయములందిరి. ఏకపర్ణ న్యగ్రోధ చెట్టు క్రిందను, ఏకపాటల పాటల వృక్షం కిందను ఆశ్రయం పొందారు. అపర్ణ అనికేతనయ్యి తపస్సాచరించింది. ఏకపాటల ఒకే ఒక పాటల పుష్పాన్ని ఆహారంగా గ్రహించింది. వారు ఈ ఆహారమైన శతసహస్ర వర్షాల్లో ఒకేమారు గ్రహించారు. వారిలో ఒక ఆమె ఆహారం గ్రహించకయే తపస్సు చేసింది. మాతృస్నేహమున దుఃఖితురాలైన ఆమె తల్లి ఆమెను తపం చేయవద్దని, ఆ తల్లి వద్దు అని నిషేధించింది. దుష్కరమైన తపస్సును ఆచరించు అపర్ణ తల్లిచే ఆ విధంగా చెప్పబడి 3 లోకములందు ఉమా అనే పేరుతో కీర్తిని పొందింది. అట్టి అర్థమిచ్చే పదంతో ఆమె ప్రసిద్ధురాలయ్యింది. స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచమును అట్టి కుమరీత్రయము కలిగి ఉన్నది. ఈ 3 తపస్సు చే సృష్టించబడినట్టుది. ఈ భూతి ఉన్నంతకాలం ఉండును. ఈ 3 యోగశక్తి కలితలు. తపస్సు వారి భౌతిక శరీరాలను భరించింది. వారందరూ మహాభాగలు. వారందరూ స్థిర యవ్వనలు. వారందరూ బ్రహ్మవాదినులు. వారందరూ ఊర్ధ్వరేతస్కులు అనగా ఇంద్రియ విజేతలు. వారిలో ఉమ వరిష్ఠురాలు, శ్రేష్ఠురాలు. ఆమె ఉత్తమోత్తమైన సౌందర్యం గల వరవర్ణిని. ఆమె మహాయోగ బలోపేత. ఆమె మహాదేవునికి అంకితమైనది అనగా మహాదేవుని వద్దకు చేరినది. భృగునందనుడైన ఉసనుడు ఆమెకు దత్తపుత్రుడయ్యను. సాధ్వియు పతివ్రతయు అయిన ఏకపర్ణ అసితుని యొక్క పత్ని అయ్యను. అసితుడు యోగాచార్యుడు, ధీమంతుడు యోగాచార్యుడు. జ్ఞాన సమేతురాలైన ఆమె దేవతలను ప్రసవించెను. అతడు బ్రహ్మిష్ఠుడు. ఆ కుమారీత్రయంలో 3వది ఏకపాటల. శతశలాకుని పుత్రుడైన జైగీషవ్యునికి అంకితమయ్యను. శంఖలిఖితులను 2 ఆమె పుత్రులుగా చెప్పబడుతున్నారు. కానీ వారు అయోనిజులైన పుత్రులు. ఈ 2 మహాభాగ్యవంతురాండ్రైన హిమవంతుని కుమార్తెలు. జ్యేష్ఠ దుహిత రుద్రుని యొక్క భార్య. స్వీయములైన గుణములచే ఆమె ఇతరుల కంటే శ్రేష్టతమమైనది. ఉమాశంకరులు అన్యోన్య ప్రీత మనస్కురులైరి. వారిద్దరి యొక్క ప్రేమను తెలుసుకుని వారి మైథునమున పుట్టు పుత్రుని గురించి ఇంద్రుడు శంకితుడయ్యను. ఇంద్రుడు హవ్యవాహనుడైన అగ్నిని వారిద్దరి వద్దకు పంపిస్తూ, ఓ హుతాసన, వారిద్దరి యొక్క రతికి విఘ్నమును కలిగించము. నీవు అగ్నివి, అంతటా ఉండవాడవు. అందుకే నీ అందు ఏ దోషం ఉండదని చెప్పెను. ఈ విధంగా చెప్పబడ్డ అగ్ని అతడు చెప్పిన విధంగా ఆచరించెను. ఈశ్వరుడు ఉమను వదిలేసి శుక్రమును భూమిపై వదిలెను. అంత ఉమ కోపించెను. ఆమెచే అగ్ని వెంటనే శపించబడను. రోషంచే గద్గదికం చెందిన పలుకులతో ఆమె అగ్నిని గురించి, ఓ అగ్ని, మేము తృప్తి చెందడానికి పూర్వమే నీవు మా రతిక్రియకు విఘ్నం ఆచరించావు. నీవు చేయకూడని కార్యం చేశావు. అందుకే నీవు దుష్టబుద్ధివి, దుర్మతివి. పైకి వచ్చే మిక్కిలి ప్రభావవంతమైన రుద్రుని శుక్రం విగత గర్భమైంది. ఆ గర్భాన్ని నీవు ధరించు. నీవు గైకొని వెడలము. ఇదియే నీకు దండధారణమనను. రుద్రాన్ని ఇచ్చిన శాపం వల్ల అగ్ని స్వదోష ఫలితంగా అంతర్గర్భుడయ్యను. ఈ అంతర్గర్భమును అగ్ని చాలా సంవత్సరాలు భరించెను. ఆ అగ్ని గంగా సరిదుత్తమమును చేరెను. నదిని సమీపించి ఇట్లనెను, ఓ సరిదుత్తమమ్మా, నా పలుకులు ఆలకించము. నాకు ఈ గర్భధారణం వలన మహాదుఖం కలిగింది. అందుకే నా హితార్థం, ఓ మహానది, ఈ గర్భాన్ని నీవు ధరించము. నా ప్రసాదం వల్ల నీకు ఒక కుమారుడు కలుగును. అతడు వరదుడగును అనెను. అట్లే చేసేదన నీ గంగ గర్భం ధరించను. కానీ ఆమె మనస్సు దందహ్యమానమయ్యను. ఆమె యందు మంటలు కలిగెను.
అంచెమున అగ్ని జ్వాలలచే అధికంగా దుఃఖించినట్టుదైన ఆ మహానది మహాగ్నివలే ప్రకాశించు ఆ గర్భాన్ని విసర్జించను. అంత రుద్రాగ్ని గంగాతనయుడుగా ఉద్భవించను. ఆ బాలుడు అరుణప్రభా విరాజితుడు, 100 మంది సూర్యుల కాంతితో సమానమైనవాడు, మహాతేజుడు, ప్రతాపవంతుడు, మహానుభావుడైన జాహ్నవీసుతుడు పుట్టగానే ఆకాశమందు ఎల్లడలా దేవ విమానాలచే పక్షులచే ఆక్రమించినట్లు ఆవృతమయ్యను. మధుర స్వనములైన దేవదందుపులు ఆకాశాన మోగెను. ఆకాశాన చరించు సిద్ధులు చారణలో పుష్పవర్షం కురిపించిరి. గంధర్వ ముఖ్యులందరూ దేవదందుపులు ఆకాశమును మోగించిరి. ఆకాశాన చరించు సిద్ధులు చారణలో పుష్పవర్షం కురిపించిరి. గంధర్వ ముఖ్యులందరూ ఇందు అందు అన్ని చోట్ల గానం చేసిరి. యక్షులు, విద్యాధరులు, సిద్ధులు, కిన్నరులు, సర్వగ్ర మహానగ సహస్రములు, శ్రేష్ఠతములైన పక్షులు, అగ్ని సంబంధంగా ఉదయించిన వాడు మహాభాగుడైన శంకరుని కుమారుని సగౌరవంగా సమీపించిరి. దైత్యులు, దానవులు, వానరులు, రాక్షసులు ఆ బిడ్డ మహాప్రభావం చేత ఆహూతులేరి. సప్తర్షుల భార్యలందరూ అరుంధతి ఒక్కరితై తప్ప అగ్నికి జనించిన కుమారుని దగ్గరకు పోయ చూచిరి. ఈ ఋషిపత్నులందరూ అభిషేకార్థం బయలుదేరిపోవచ్చు వచ్చి చూచిరి. ప్రేమావృతులైన ఆ మునిపత్నులచే బాలార్కతేజుడైన రుద్రకుమారుడు తన తల్లులచే పరివృతుడైనాడా అన్నట్టు పరివృతుడయ్యను. జాహ్నవీసుతుడు ఒకేసారి సర్వమునిపత్నుల వద్ద నుండి పాలను తాగుట కోరుకొనను. అందుకే ఆ మహాసుతుడు 6 ముఖాలు సృజించను. అందుకే అతడు షణ్ముఖుడయ్యను. మహానుభావుడు దయించగా దేవతల యొక్క మహత్తును సహింపశక్తి లేని దానవులు అతని ప్రతాపాన్ని నీరు కార్చిరి. అందుకే ఆ మహాప్రభువు స్కందుడయ్యను. పురాతనుడైన జగత్ప్రభువు, రాక్షసాంతకుడు, కృత్తికలచే సైన్యమునియ్యబడి ఉండుటచే కార్తికేయుడని ప్రఖ్యాతిగాంచెను. దానవుల శత్రుడగు ఈ బిడ్డ ఆవలించగానే అతని ఆయుధమైన అపరాజిత శక్త్యాయుధం ఆనతి ముఖం నుండి ఆవిర్భవిస్తూ అది జ్వాలామాల పరంపరలచే ఆకులమయమయ్యను. ప్రభవిష్ణువైన విష్ణువు గరుడునిచే కార్తికేయునికి ఆడుకొనుటకు నెమలిని కోడిని పంపించెను. కుక్కుటాన్ని పతాకంగా వాయువిచ్చెను. మధుర స్వనవంతమైన వీణను సరస్వతి ఇచ్చెను. స్వయంభువుడు అజుడు ఒక మేకనిచ్చెను. శంభువు ఒక గొర్రెనిచ్చెను. మాయావిహరణాన క్రౌంచపర్వతం పడగొట్టబడెను. అసురవరుడైన తారకుడు కార్తికేయునిచే పొడవబడి పడగొట్టబడెను. అగ్నిసుతుడు, ప్రతాపవంతుడు, సమర్థుడు ఒక కార్తికేయుడు ఇంద్రునిచే ఉపేంద్రునిచే మహానుభావులైన దేవతలచే సేనాధిపతిగా అభిషిక్తుడయ్యను. సురనాయకుడే దేవసేనాధిపతిగా వ్యవహరించబడెను. దేవతారి శత్రుడైన స్కందుడు, దేవతా శత్రుడు ఎల్లరూ నీరు కారించెను. అతడు ప్రమథులచే, వివిధ దేవతలచే, భూతగణాలచే, వివిధ మాతృకలచే, అట్లే వినాయక గణములచే పరివృతుడయ్యను. మరీచిస్తుతులు ఎచ్చటెన్నో తాము నివసించే లోకాలను సోమపదములు అంటారు. స్కందుడు ఇతరులందు అనగా సోమపదాన్ని నివసింతురు. దేవతలు వారిని పూజిస్తారు. బర్హిషాదులను పితరులు సోమపాయులను చెప్పబడతారు. పితరుల మానసీకన్య ఆచ్ఛోదం అని పేరు కలది. ఆచ్ఛోద అని ఒక సరస్సు కలదు. అందుండి ఈ ఆచ్ఛోద నిమ్నగా ప్రవహించెను. పితరులు ఇంతకు పూర్వం దానిచే చూడబడలేదు. ఆమె వారికి మానసీ దుహితగా పుట్టెను. అది తన పితరులను తెలుసుకోలేదు. సహజ పితరులను విడిచి ఆ నది అన్యులైన పితరులను వరించెను. ఆమె అమావాసు అను ప్రసిద్ధుని తండ్రిగా ఎన్నుకొనెను. అమావాసుడు బలపుత్రుడు, నభశ్చరుడు. అతడు అద్రిక అను పేరు గల అప్సరసచే అనుగమించబడి ఆకాశాన పోవుచుండెను. ఆకాశాన అతడు విమానంలో ఆసీనుడై అద్రిక అను అప్సరసతో కూడి ఉండెను. ఆమె యొక్క వ్యభిచారం వలన ఆమె ఆకాశమున స్వేచ్ఛగా తిరగలేకుండెను. ఇతరుని తండ్రిగా వరించిన కారణాన ఆమె యోగభ్రష్టయ్యి పడిపోయెను. ఆకాశం నుండి జారి కిందకు పడటం వల్ల ఆమె త్రసరేను ప్రమాణం గల 3 విమానాలను చూచెను. తన పితరులు అందున్నట ఆమె చూచెను. వారు చాలా సూక్ష్మంగా ఉన్నారు. వారు అగ్నులతో హితమైన అగ్నుల వలె అవ్యక్తంగా వెలుగుతున్నారు. బాధాపరితి అయిన అచ్చోద అది తలకిందులుగా పడుచు ఆర్తురాలి రక్షించుడు అనే వాక్కులతో అరచెను. అప్పుడు వారు భయపడకము అనిరి. అందుకే ఆమె అప్పుడు అధిష్ఠితురాలయ్యను. ధైర్యంన కాలు నిలవదొక్కుకొనెను. అటు తర్వాత క్షీణిస్తున్న ఆశతో ఇట్లు ఆమె వారిని ప్రసాదోన్ముఖులను చేసెను. అంత పితరులు తన ఉన్నతి నుండి స్వీయ వ్యభిచారణం చే పతితురాలై భ్రష్టైశ్వర్యురాలైన ఆమెతో ఇట్లనిరి: ఓ శిచిస్మత, నీవు స్వదోషం కారణంగా నీ ఐశ్వర్యం నుండి పతితురాలయ్యావు. దేవతలు ఎల్లప్పుడూ తమ కర్మలను ఆచరించి తమ భౌతిక శరీరం వల్లనే కర్మఫలం పొందుతారు. దేవతల విషయాన కర్మలు వెంటనే ఫలప్రదములగును. మరి మానవుల విషయంలో వారు మరణించిన వెనుక వారి కర్మఫలాలు వారికి అందును.
అందుకే ఓ పుత్రి, నీ తపస్సు యొక్క ఫలితం నీవు నీ మరణానంతరం పొందుదువు అనిరి. ఈ విధంగా చెప్పబడి ఆమె మరలా పితరులను ప్రసన్నులను చేశాను. కొంతసేపు ధ్యానం ఆచరించగా పితరులు ఆమె ఎడ ప్రసన్నులైరి, తృప్తిపడిరి. అవశ్యం అనుభావ్యమైన భవిష్యత్తును గ్రహించి సోమపాయులైన పితరులు వారి కుమారికతో, ఓ భామిని, మహాత్ముడు భవిష్యత్తులో మానవులలో ఉత్పన్నుడు అయిన ఒక మహారాజుకు పుత్రిక వగదువు. తర్వాత నీవు మరలా నీ లోకాలు పొందుతావు. 28వ ద్వాపరయుగాన నీవు నీ మత్స్య యోనిజ వగదువు. నీవు ఆ రాజ్యాన అమావసువు కుమార్తె వగదువు. అతని భార్య అద్రిక. నీవు పరాశరుని యొక్క దాయాది అయిన ఒక ఋషిని కందువు. ఆ బ్రహ్మర్షి ఏకంగా ఉన్న వేదాలను 4గా విభజించును. నీవు మహా తేజస్వి ప్రతాపవంతుడు అయిన శంతనునికి కీర్తివర్ధనులకు కుమారులను కందువు. వారు శంతనుని కీర్తిని వృద్ధి చేస్తారు. ఆ కుమారుల్లో ఒకడు విచిత్ర వీర్యుడు, అతడు ధర్మజ్ఞుడు. రెండవవాడు చిత్రాంగదుడు, అతడు సర్వసత్త బలాన్వితుడు. వీరిని నీవు జననం పొందిన తర్వాత మరలా నీ లోకం పొందగలవు. నీవు నీ పితరులను అతిక్రమించి వ్యభిచరించుట చేత కుత్సితమైన జన్మ పొందుతావు. ఆ రాజుకే అద్రికయందు నీవు కన్యవగదువు. కన్యకవై మరలా నీవు ఈ లోకం పొందుదువు అని ఈ విధంగా చెప్పబడ్డ ఆమె తర్వాత ఒక చేపలవానికి సత్యవతిగా జన్మించింది. ఆమె మత్స్యంగా, అద్రిక అమావాసులకు జన్మించెను. గంగా యమునా నదీ సంగమాన అద్రికకు ఆమె మత్స్యంగా జన్మించింది. నిజానికి ఆమె రాజు యొక్క కూతురు. ఆ రాజు యొక్క వీర్యాన ఆమె జన్మించెను. ఆకాశాన విరజములను లోకములో ప్రకాశించెను. అందు గణములు వసింతురు. అగ్నిశ్వాతులను పితరులుగా వారిని స్మరిస్తారు. వారు భాస్కర ప్రభాస దృశులు. దానవ గణములు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నరులు, భూత సర్ప పిశాచాలు ఫలార్థులై ఈ పితృగణాలను పూజిస్తారు. వీరి పుత్రులు పులహుడు, ప్రజాపతి. వారింతకు పూర్వం వర్ణించబడ్డారు. వారి యొక్క మానసికన్య పీవరి. ఆమె చాలా విస్తృత యోగిని, యోగపత్ని, యోగమాత. 28వ ద్వాపరయుగాన మహోజ్వల యోగ సంపన్నుడైన వ్యాసుడు ఉదయించును. ఓ బ్రాహ్మణోత్తములారా, అతని యందు యోగశక్తి వృద్ధి పొందును. ఆరణి యందు మహాతపస్వి యగు శుకుడు వ్యాసునికి ఉదయించును. అతడు విధూమ పావక సదృశుడు, పారాశర కులంలో ఉద్భవించినవాడు. పితరుల కూతురైన పీవరి వల్ల ఆ ప్రభువుకు 5గురు పుత్రులు కలుగుదురు. ఆ కుమారులు 5గురు లోకవిఖ్యాతులు, యోగచర్య పరిపూర్ణులు. ఆ పంచకుమారులు కృష్ణుడు, గౌరుడు, ప్రభువు, శంభువు, భూరిశ్రవుడు అనేవారు. అతనికి ఒక కుమార్తె కూడా కలుగును. ఆమె పేరు కీర్తిమతి. ఆమె యోగిని అగును, బ్రహ్మదత్తుని తల్లి. అతడు ఒక మహాముని అగును, సర్ప సంబంధ వినిర్ముక్తుడు, సర్వవ్యాపి. అతడు ఆ పునర్మార్గమును అనగా మోక్షం పొందును. అతడు ఆదిత్య కిరణోపేతుడు. పితృగణత్రయం వర్ణించబడింది. మిగిలిన 4ని తెలుసుకొనడు. ఓ ద్విజశ్రేష్ఠులారా, వారిని గురించి వివరిస్తాను. ఆ గణాలు 4 ప్రభామూర్తి మంత్రములు. ఆ కావ్యులు కవి అయిన అగ్ని యొక్క సుతులు. వీరు పితరులు, స్వధా సంభూతులు. వారు దేవలోకముల యందు పితరులు. వారు జ్యోతిస్వరూపంలో ప్రకాశవంతులు. వారి కాంతి అనంతం. బ్రాహ్మణులు పవిత్ర క్రియాకలాపములందు సర్వకామ సమృద్ధుల యందు పూజింతురు. వార్లకు మానసీకన్య యోగోత్పత్తి అని ప్రసిద్ధం. ఆ మానసీకన్య సనత్కుమారునిచే వివాహాన శుక్రునికి ఇవ్వబడింది. ఆమె ఏకశృంగ అని విఖ్యాతి పొందింది. ఆమె భృగువంశీయుల యొక్క కీర్తిని వృద్ధి చేసింది. కాంతి కిరణ గర్భితాలైన ఆ లోకాలు సర్వం ఆవరించిన స్వర్గాన ఉన్నాయి. వారవి ఆ కిరణాలు లోకంలో పూర్వం అంగీరసుని పుత్రులు. వారు సాధ్యులచే పూర్వకాలాన సంవర్ధితులు. ఆకాశాన ప్రకాశించినట్టు ఆ పితరులు ఉపహూతులను స్మరించబడుదురు. వారను ఫలార్థులైన సప్తక్షత్రియ గణాలు పూజింతురు. వార్ల మానసీకన్య అయిన యశోద మిక్కని మిశ్రుతురాలు. ఆమె మహాత్ముడైన మహారాజు ఖట్వాంగుని యొక్క మహిషిగా భావించబడుచున్నది. మహాత్ముడైన శాండిల్యుని యొక్క యజ్ఞాన అగ్ని వల్ల జన్మను చూసి పూర్వం మహర్షులచే ఒక గాథగానం చేయబడింది. ఆ యజ్ఞమందు సమాహితులైన వారెవ్వరూ యజమాని సత్యవ్రతుడు మహాత్ముడైన దిలీపుని చూచెదరో వారు స్వర్గాన్ని జయించిన మానవులు. ఆజ్యపులను పితరుల పులూహునికి జన్మించిన పుత్రులు. పులహుడు కర్దమ ప్రజాపతికి జన్మించెను. వారు కోరిన చోటకి పోగల శక్తిగల వైవర్త లోకములందు నివసిస్తారు. వారిని ఫలార్థులైన వైశ్యగణాలు ఆరాధిస్తారు. వారి యొక్క మానసికన్య విరజ. ఆమె నహర్షుని యొక్క ధర్మపత్ని, సాధ్వి, యయాతి యొక్క తల్లి. సుకాలులు అను పితరులు మహాత్ముడు హిరణ్యగర్భుని యొక్క కుమారుడు బ్రహ్మ అయిన వశిష్ఠుని యొక్క కుమారులు శూద్రులు వారిని పూజింతురు. స్వర్గమందు వారు నివసించే లోకములకు మానసలోకములని పేరు. వారి మానసీకన్య నర్మద. అది సర్వనదుల్లో శ్రేష్టం. ఆమె దక్షిణాపథ గామిని అయి ప్రవహించుచు సర్వభూత జాలములను పవిత్రీకరించును.
ఆమె పురుకుత్సుని యొక్క భార్య, త్రసదస్యుని యొక్క తల్లి. దీన్ని అంగీకరించిన పిమ్మట మన్వంతర శ్రేష్ఠుడైన మనవు శ్రాద్ధములను సర్వత్రా ప్రవర్తిల్ల చేసెను. ఓ ద్విజులారా, పితరుల యొక్క అనుపూర్వని అనుసరించి ఎల్లరకు శ్రాద్ధ కలాపములు నియమించబడను. అందుకే తమ తమ ధర్మాన్ని అనుసరించి అన్ని వర్ణాల వారు, మతాల వారు శ్రద్ధగా శ్రాద్ధాలు ఆచరించాలి. సర్వశ్రాద్ధ క్రియల్లో పితరులకు రజత పాత్రల్లో శ్రాద్ధం ఆచరించిన అని పితరులకు తృప్తి కలిగించును. ఆమ్యాయన అగ్రయణ విధుల్లో శ్రాద్ధమాచరించిన వారు అశ్వమేధ ఫలితం పొందుదురు. ఏ వంశీయులు ఆప్యాయన సంబంధ క్రియల్లో పితరులను ప్రీతులు చేయుదురో సోముడు, అగ్ని, వైవస్వతుడు పితరులు వారిని ఆనందపరచెదరు. పితరులు పుష్టి కామునకి, ప్రజాకామునకి పుష్టిని, సంతానం ఇస్తారన్నట్లో సందేహం లేదు. దేవకార్యముల కంటే పితృకార్యాచరణ ముఖ్యం. పితృకార్యం విశిష్టమైనది. దేవతల కంటే ముందుగా పితృ ప్రీణనాదికం స్మరించబడుచున్నది. దేవతా ప్రీణనాదికముల కంటే ముందుగా పితృ ప్రీణనాదికములు ఆచరించాలని స్మృతులు వక్కానిస్తున్నాయి. సూక్ష్మమైన పితరుల యోగగతి, పితరుల యొక్క ఉనికి స్థానం భౌతిక చక్షువులతో దర్శించలేం. తపస్సు యొక్క శక్తి చేతనే బ్రాహ్మణులు చూడగలుగుతారు. పితరులు, వారి లోకాలు, వారి కుమార్తెలు, వారి మనమలు, యజ్ఞమాచరించే యజమానులు, వారిని పూజించేవారు ఎవరెవరు పూజించబడుచుండిరో వారు చూడగలుగుదురు. వారిలో 4 గణాల వారికే మూర్తులు కలవు. మిగిలిన వారికి మూర్తులనగా రూపాలు లేవు. వారు అమూర్తిమంతులు. దేవతలు పితరులను గౌరవించరు. శ్రద్ధగా యత్నపూర్వకంగా ఆ మనసు కలవారై చేతులు జోడించి దేవతలు శ్రాద్ధాలు గౌరవిస్తారు. వారందరూ ఇంద్రునితో కూడా తద్గత మానసులై చేతులు జోడిస్తారు. విశ్వే దేవతలు, శిఖతులు, వస్నిజులు, లింగినులు, కృష్ణులు, శ్వేతాంబుజులు విధివంతంగా పితరులను పూజిస్తారు. ప్రశస్తులైన వాతరసులు, దివాకృత్యులు, మేఘులు, మరుత్తులు, బ్రహ్మ మొదలగు వారు దివౌకసులు, అత్రి, భృగు, అంగిరసుడు మొదలగు ఋషులు, యక్షులు, నాగులు, సుపర్ణులు, కిన్నరులు, రాక్షసులతో సహా పితరులను పూజిస్తారు. మహాత్ములైన పితరులు శ్రాద్ధములందు గౌరవింపబడి పూజింపబడితే కర్తల యొక్క కోరికలు శతవిధ సహస్రశః వారు తీరుస్తారు. పితరులు పూజించబడి సంసారం నుండి విముక్తినిస్తారు. జరామృత్యువును ఉద్ధరింపచేయుదురు. పితరులు యోగశక్తిని, ఐశ్వర్యాన్ని, భౌతిక శరీరం లేనివానికి సూక్ష్మదేహాన్ని, సంపూర్ణ వైరాగ్యం ఇస్తారు. ఐశ్వర్యం, సర్వవస్తువులందు స్వాధికారం కలిగి ఉండట అనేవి యోగమందున్నవి. ఐశ్వర్యమై యోగం. యోగైశ్వర్యం లేక జన్మరాహిత్యం సంపాదించడం సాధ్యం కాదు. సర్వధర్మాల్లో మోక్షధర్మం సనాతనం, శ్రేష్టం. పితరుల యొక్క ప్రసాదం వల్లనే దాన్ని మహాత్ములు పొందుతారు. పితామహులు మనుష్య వలన సంతృప్తులైతే పితరులు ముత్యాలను, వైఢూర్యాలను, రత్నాలను, మువ్వలచే అద్దములు చెక్కబడిన పుష్ప ఫలాలను, అప్సరసులతో కూడిన విమాన సహస్రమును, సర్వకామ సమృద్ధులను, సంతానాన్ని, పుష్టిని, స్మృతిని, మేధను, రాజ్యాన్ని, ఆరోగ్యాన్ని నిత్యం మొసగుతారు. ఓం శాంతి శాంతి శాంతి.